హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాతి వ్లాగ్ 738. ఇది వచ్చేసి సాటర్డే వ్లాగ్ అనమాట. సాటర్డే వచ్చేసి ఏం పూజ చేసుకోలేదు, అదే మీకు చెప్తున్నాను. మార్నింగ్ ఇలా వచ్చేసి కొంచెం ఫ్రెష్ అప్ అయ్యేసి బ్రేక్ఫాస్ట్ ఏదో చేశాను. ఆ రోజు బ్రేక్ఫాస్ట్ దోశ ఏదో చేశాను అనమాట. దోశ తినేసేసి ఇంకా అక్కడ మీతో అదే మాట్లాడుతున్నాను అనమాట. సాటర్డే పూజ చేసుకోలేదు అనేసి కొంచెం హెల్త్ బాగాలేదు, అలాగే కొంచెం టైం సెట్ అవ్వలేదు అనమాట. అందుకని ఇంకా ఆ రోజు పూజ స్కిప్ చేస్తాను. నార్మల్గా ఓకే దీపం పెట్టేసుకున్నాను అనమాట. ఆ రోజు పిల్లలు ఏదో అడిగారని స్వీట్ చేస్తున్నాను అనమాట. శనగబాల పాయసం చేస్తున్నాను. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది అనమాట. రాయలసీమ స్పెషల్ అనమాట శనగబాల పాయసం. ముందుగా కొన్ని నేను ఆ గ్లాస్ నిండుకు శనగబాలు తీసుకున్నాను అనమాట. అందులో కొన్ని సగ్గు బియ్యం యూజ్ చేస్తున్నాను. సగ్గు బియ్యం అలాగే కొంచెం మూందాలు ఉంటుంది కదా వైట్ది, ఆ మూందాలు, ఆ మూడింటిని తీసేసుకొని మంచిగా వాష్ చేసేసుకోవాలి. మంచిగా వాష్ చేసేసుకున్న తర్వాత కొంచెం వాటర్ వేసేసి మూడింటిని కలిపి ఉడకపెట్టేసేయాలి. మీరైతే ముందాలను అయితే టైం లేదు కాబట్టి నేను ప్రెషర్ కుక్కర్లో వెంటనే వేసాను. మీరైతే ఏం చేస్తారంటే ముందాలని సపరేట్గా నానబెట్టేసేసుకోండి. తర్వాత ప్రెషర్ అంతా పోయినాక ముందాలు వేసినా కూడా త్వరగా ఉడుకుతుంది. నాకు ఆ రోజు టైం లేదనేసి కొంచెం దాంతోనే ప్రెషర్ ఇచ్చేసాను అనమాట. అందుకని నాకు అవి కొంచెం సాఫ్ట్గా అయిపోయాయి చాలా. అలా కాకుండా మీరు కొంచెం నానబెట్టేసుకొని తర్వాత శనగపప్పు ఉడికిన తర్వాత వేసేసుకుంటే కూడా ముందాలు అనేవి చక్కగా ఉడికిపోతుంది. అది పెద్ద టైం తీసుకోదు కదా, అలా చేసుకోండి. తర్వాత ఇందుకోసం నేను సేమియా యూజ్ చేయను అనమాట. ఈ పాయసంలో బియ్యం పిండి యూజ్ చేస్తాను. అందుకని రైస్ నానబెట్టింటాం కదా, అక్కడ కొన్ని బియ్యం తీసేసుకొని బాగా మంచిగా మెత్తగా పేస్ట్ చేసుకోవాలన్నమాట. మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి కొన్ని వాటర్ వేసేసి. అలా నేను చూపిస్తున్నా కదా వీడియో బిట్లో, అలా మెత్తగా పేస్ట్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత అది మంచిగా పేస్ట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలన్నమాట. తర్వాత వచ్చేసి ఇక్కడ నేను మీతో మాట్లాడుతున్నాను. ఇది రాయలసీమ స్పెషల్ అనమాట. ఏ ఫెస్టివల్ వచ్చినా కూడా అందరి ఇళ్ళల్లో ఖచ్చితంగా ఉంటుందన్నమాట ఈ రెసిపీ. శనగబాల పాయసం రెసిపీ ఇంట్లోనే కంపల్సరీగా చేసుకుంటారు అనమాట. ఎవరైనా ఏ ఫెస్టివల్ వచ్చినా కూడా ఫస్ట్ నా టక్కున గుర్తొచ్చేది రాయలసీమ వాళ్ళకైతే శనగబాల పాయసం అని గుర్తొచ్చేస్తుంది అనమాట. ఏ ఫంక్షన్స్కైనా పెళ్ళిళ్ళలో కూడా చాలామంది ఈ పాయసంని యూజ్ చేసేస్తారనమాట స్వీట్ కింద. అంత టేస్టీగా ఉంటుందన్నమాట. నేను ఇక్కడక్కడ ప్రెషర్ పెట్టేశాను. ఇంకా 3, 4, 5 విజిల్స్ ఏమో పెట్టేశాను అనమాట. 5 విజిల్స్ పెట్టిన తర్వాత ఓపెన్ చేసి మనం చూద్దాము. ఫైవ్ విజిల్స్ వచ్చిన తర్వాత అక్కడ చూపిస్తుంది అనమాట. అంత మెత్తగా ఉడికిపోయాయి, శనగబాలు కూడా ఉడికిపోయాయి. వాటర్ని కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. ముందు మీరు ఎక్కువ వాటర్ తీసుకుంటే మళ్ళీ ఏం యాడ్ చేయకూడదు. మనం ఆ కన్సిస్టెన్సీని బట్టి వాటర్ యాడ్ చేసుకోవాలన్నమాట. ఇందులో మీరు కొంచెం వాటర్ కావాలంటే వాటర్ యాడ్ చేసేసుకోవచ్చు. కొంచెం వాటర్ లేకుండా నార్మల్ స్టేజ్గా ఉంటే నేను చూపిస్తున్నాను కదా, ఆ వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతాయి అనమాట. ఇందులో మనం కొంచెం బియ్యపిండి యూజ్ చేస్తాం కాబట్టి కొంచెం పాయసం కూడా థిక్ అవుతుంది. బియ్యపిండి ఇష్టం లేని వాళ్ళు హ్యాపీగా సేమియా యూజ్ చేసుకోవచ్చు అనమాట. సేమియా కూడా మనం మైదాతో ప్రిపేర్ అవుతుంది కదా, అది కూడా కొంచెం గట్టిగా వేసేందుకు అక్కడ మనకు ఉపయోగపడుతుంది. లేకపోతే సేమియాని స్కిప్ చేసేసి బియ్యపిండి హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు అనమాట. బియ్యపిండి మిక్సీకి వేసుకున్నాం కదా, దాన్ని అంతా మంచిగా అలా వడగట్టేసుకోవాలన్నమాట. ఇక్కడ ఉండలు మనకి ఏం అనిపించుకోకుండా, బియ్యం తగలకుండా మంచిగా అంతా అట్లా స్ట్రైనర్ తీసుకొని మంచిగా వాటర్ వేసి కలుపుతూ అదంతా మంచిగా
వడగట్టేసుకుంటే సరిపోతుంది మనకి. అప్పుడు మనకు ఆ రైస్ ఏం తగలదు కదా పంట కింద. అలా మంచిగా వేసేసుకొని బియ్యపిండి వేసినాక కొంతసేపు కదుపుతూ ఉండాలన్నమాట. ఒక అడుగంటేస్తుంది కాబట్టి బియ్యపిండి వేసినాక బాగా మంచిగా కదపాలన్నమాట. అలా మంచిగా కలుపుతూ ఉండాలి. అలా మంచిగా కలిపిన తర్వాత బియ్యపిండితో కూడా ఒక 2 మినిట్స్ అట్లా బాయిల్ అవ్వాలన్నమాట. ఎక్కువసేపు ఏం అవసరం లేదు, 2 మినిట్స్ అట్లా బాయిల్ అయిపోవాలన్నమాట. నాకైతే సేమ్ సగ్గు బియ్యం కనిపిస్తుంది కాబట్టి మూందాలు మాత్రం చాలా మెత్తగా ఉడికిపోయింది. అందుకని మీరు మూందాలు సపరేట్గా నానబెట్టేసేసుకొని వేసుకుంటే బాగుంటుంది అనమాట పెసరపప్పు. తర్వాత ఇంకంతే బాగా మంచిగా కలుపుతూ ఉండాలన్నమాట. బియ్యపిండి వేసిన తర్వాత హై టు లో ఫ్లేమ్, లో టు హై ఫ్లేమ్ పెట్టుకుంటూ మంచిగా కదపాలన్నమాట. అంతలోపల మనం బెల్లంని కూడా ప్రిపేర్ చేసుకున్నాము. నేను బెల్లము స్వీట్ని బట్టి మీరు యాడ్ చేసేసుకోండి. ఎక్కువ స్వీట్ కావాలంటే ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు, తక్కువ యాడ్ చేసేసుకోవచ్చు అన్నమాట. నేను ఇక్కడ ఒక మాదిరిగా రెడీ వేసాను. పిల్లలు కూడా తింటారు కదా, అందుకని షుగర్ని యూజ్ చేయకుండా బెల్లంని వేసుకున్నాను అనమాట. కావాలంటే మీరు ఇక్కడ షుగర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు హ్యాపీగా. షుగర్తో ఒక టేస్ట్ వస్తుంది, బెల్లంతో ఇంకో టేస్ట్ వస్తుంది అనమాట. బెల్లం వేస్తేనే బాగుంటుంది అనమాట పాయసం అయితే. అది మీ ఇష్టం, మీ చాయిస్ అనమాట. నేను సరిపడంతో బెల్లం వేసాను. ఒకసారి టేస్ట్ చెక్ చేసుకొని మీరు కూడా వేసుకోండి. దాంతోపాటు కొంచెం ఇలాచీ వేసేసాను అంతే. ఇంకా డ్రై ఫ్రూట్స్ ఏం లేవన్నమాట ఇంట్లో, మొత్తం ఖాళీ అయిపోయినాయి. ఇంకా అందుకని డ్రై ఫ్రూట్స్ ఏమి యాడ్ చేయట్లేదు. అలా మంచిగా ఉడికిన తర్వాత ఒకసారి బెల్లంని చెక్ చేసేసుకోండి. ఇంకా కొంచెం బెల్లం పడుతుంది అనిపిస్తే వేసేసుకోవచ్చు. ఇక్కడ నేను పచ్చి కొబ్బరిని యూజ్ చేస్తున్నాను. పచ్చి కొబ్బరిని మనం మంచిగా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటారనమాట. ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం యూజ్ చేసుకోవచ్చు. ఎలాగంటే పచ్చి కొబ్బరిని మంచిగా తీసేసేసి దేవునికి కొట్టేస్తాం కదా, మంచిగా ఒక జిప్లాక్ కవర్లో దాన్ని డీప్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేసుకుంటే అలా మంచిగా ఉంటుందన్నమాట కొబ్బరి. ఒకసారి మీరు కూడా అది ట్రై చేయండి. ఇక నేను ఇంకా తర్వాత మీకు గోంగూర పచ్చడి రెసిపీ చూపిస్తున్నాను. ఇది కూడా రాయలసీమ స్పెషల్ స్టైల్లో చూపిస్తున్నాను అనమాట. గోంగూర, అలాగే 3 టమోటాస్, పల్లీలు యూజ్ చేసి చూపిస్తున్నాను అనమాట. కొంచెం చింతపండు తీసుకున్నాను. అలాగే పచ్చిమిర్చి లేకుండా ఒట్టిమిరపకాయలు తీసుకున్నాను అనమాట. ఇక్కడ గోంగూరని బాగా మంచిగా వాష్ చేసేసుకొని, ఇక్కడ పచ్చిమిర్చి లేకుండా ఒట్టిమిరపకాయల్లో చూపిస్తున్నాను అనమాట. మీరైతే ఒట్టిమిరపకాయలు వద్దనుకుంటే ఒట్టిమిరపకాయ ప్లేస్లో రీప్లేస్ చేసుకోవచ్చు అనమాట. ఈ గోంగూర పచ్చడి కోసం ముందుగా బాండీ పెట్టేసుకొని అవి పల్లీలు ఉంటాయి కదా మంచిగా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇవి మంచిగా లో ఫ్లేమ్లో ఫ్రై అయితేనే మనకి పచ్చడి అనేది చాలా టేస్టీగా వస్తుంది అనమాట. పల్లీలు ఖచ్చితంగా లో ఫ్లేమ్లో పెట్టేసుకుని ఫ్రై చేసుకోవాలి. పల్లీలు లో ఫ్లేమ్లో వేగడం వల్ల అవి లోపల నుంచి బాగా ఇత్తనాలు అనేవి బాగా మంచిగా ఫ్రై అవుతాయి అనమాట. పల్లీలు వేగిన తర్వాత సైడ్కి తీసేసుకొని కొంచెం ఆయిల్ వేసేసుకొని ఒట్టిమిరపకాయలు కూడా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. 2 సపరేట్ ఫ్రై చేసుకోవాలి. ఒట్టిమిరపకాయలు త్వరగా ఫ్రై అవుతాయి కదా, అందుకోసం మనం ముందు పల్లీని బాగా మంచిగా కలుపుతూ ఫ్రై చేసేసుకొని తర్వాత ఒట్టిమిరపకాయలు కూడా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత మనం 3-4 టైమ్స్ మంచిగా వాష్ చేసుకున్న గోంగూరను కూడా తీసేసుకొని అవి కూడా ఫ్రై చేసేసుకోవాలి. గోంగూర, అలాగే కొంచెం పసుపు, అలాగే మనం 3 టమోటాస్ తీసుకున్నాం కదా, 3 టమోటాస్, అందులో కొంచెం చింతపండు అన్నీ యాడ్ చేసేసి మంచిగా బాయిల్ చేసేసుకోవాలన్నమాట. గోంగూరని మంచిగా ఉడకాలన్నమాట. సిమ్లో పెట్టేస్తూ హై ఫ్లేమ్లో పెట్టేస్తూ గోంగూరని కూడా మంచిగా ఉడకపెట్టుకోవాలి. ఈ గోంగూర ఉడకడానికి కొంచెం టైం తీసుకుంటుంది. అది మనం మన రాయలసీమ దగ్గర అయితే ఎర్ర గోంగూర దొరుకుతుంది అనమాట. కడప సైడ్ అట్లా ఎర్ర గోంగూర దొరుకుతుంది. అదైతే చాలా స్మూత్గా ఉంటుంది కాబట్టి త్వరగా ఉడికిపోతుంది. ఇదైతే కొంచెం టైం పడుతుంది. కలుపుతూ అది కూడా గోంగూరని, టమోటాస్, అలాగే చింతపండు, పసుపు వేసేసి బాగా మంచిగా ఉడకపెట్టుకోవాలి. అందులో కూడా ఎక్కువ వాటర్ ఉండాల్సిన ఏమీ అవసరం లేదు. జస్ట్ కన్సిస్టెన్సీ వచ్చిన వీడియో బిట్లో చూపిస్తాను. అట్లా జస్ట్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు వాటర్ని మంచిగా గోంగూరను కూడా ఉడకపెట్టేసుకోవాలి. ఆ రోజు నేను ఈ పచ్చడిని ఎక్కువ క్వాంటిటీ కదా, నా దగ్గర చిన్న రోలు వేసేసి మిక్సీ పట్టేశాను. మీ దగ్గర రోలు ఉంటే ఖచ్చితంగా ఈ పచ్చడిని మాత్రం రోల్లోనే దంచేసేయండి. చాలా టేస్ట్ వస్తుంది అనమాట. మిక్సీ కన్నా కూడా రోల్ అయితే చాలా టేస్టీగా వస్తుంది అనమాట. పచ్చడి మాత్రం నేను చాలా క్వాంటిటీ కాబట్టి ఇంకా టైం అయిపోతుందని దంచే టైం లేక ఓపిక లేక మిక్సీ పట్టేశాను అనమాట. చూసేయండి.
గోంగూరను కూడా బాయిలింగ్ పెట్టేసి అలా మంచిగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. నేను వీడియో బీట్లో చూపిస్తాను కదా, అలా ఉడికితే సరిపోతుంది అనమాట గోంగూర. తర్వాత ఒక మిక్సీ జార్ తీసేసుకొని అందులో ఫస్ట్ ఒట్టిమిరపకాయలు ఉప్పు వేసేసి మంచిగా గ్రైండ్ చేసేసుకోవాలన్నమాట. అంత మంచి గ్రైండ్ అయిన తర్వాత ఈ గోంగూర టమోటా అంత మంచిగా చల్లారిపోవాలన్నమాట. కాలితే పొగలు వచ్చేస్తుంది కదా మిక్సీ జార్, అందుకని అంత మంచిగా చల్లారిన తర్వాత గ్రౌండ్ నట్స్ కూడా యాడ్ చేసేసుకొని గ్రౌండ్ నట్స్ కూడా మంచిగా స్మూత్గా పేస్ట్ అయిపోవాలి. తర్వాత ఈ గోంగూర టమోటాస్ చింతపండు కూడా బాగా మంచిగా ఫ్రై అయిన తర్వాత చల్లారిన తర్వాత అవి కూడా మిక్సీ జార్లో యూజ్ చేస్తాం. ఇందులో మనం ఏం యూజ్ చేస్తామంటే పచ్చడికి పచ్చి ఆనియన్ యూజ్ చేస్తాము, అలాగే పచ్చి తెల్లవాయి యూజ్ చేస్తాం అనమాట. అలా రెండు అవి పచ్చిగా వేస్తేనే ఈ పచ్చడి అనేది చాలా టేస్టీగా ఉంటుంది. పచ్చి ఉల్లిపాయ మన పంటి కింద తగులుతూ ఉంటే చాలా టేస్ట్గా అనిపిస్తుంది అనమాట, పుల్ల పుల్లగా అలా. అంతే తర్వాత తెల్లవాయి కూడా ఏమీ బాయిల్ చేయొద్దు, అది కూడా పచ్చిగానే వేసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. పచ్చిగా వేసేసి అలా మంచిగా కలుపుతూ మిక్సీ పట్టేసుకుంటే మన సూపర్ ఎమ్మీ టేస్టీ గోంగూర పచ్చడి రెడీ అయిపోతుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇది రాయలసీమ స్పెషల్ గోంగూర పచ్చడి. ఇక్కడ మీకు కావాలంటే గ్రీన్ చిల్లీస్ని గోంగూరతో పాటు ఉడకపెట్టుకొని వేసేసుకోవచ్చు. అవి సపరేట్గా ఫ్రై చేయడానికి ఏం అవసరం లేదు. గోంగూరతో పాటు ఉడకపెట్టి గోంగూర వేసేటప్పుడు గ్రీన్ చిల్లీస్ కూడా వేసేస్తే మన పచ్చడి అనేది రెడీ అయిపోతుంది అనమాట. ఒట్టిమిరపకాయలు వద్దనుకునే వాళ్ళు అలా స్కిప్ చేసేసుకోవచ్చు. ఒకసారి మీరు కూడా ఈ పచ్చడిని ట్రై చేయండి, చాలా ఎమ్మీగా ఉంటుంది. అలాగే మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. సింపుల్ అండ్ టేస్టీ గోంగూర పచ్చడి రెడీ అయిపోతుంది. తర్వాత ఇంకా మధ్యాహ్నం నుంచి ఏం బ్లాగ్ షూట్ చేయలేదు. ఇంకా సాయంత్రం ఈవినింగ్ నా రొటీన్ తెలుసు కదా మీకు. పిల్లల్ని మాత్రం ఆడిపించాలి. ఇంట్లో ఎన్ని వర్క్స్ అయినా ఉండేసి అవి పక్కన వేసేస్తాను అనమాట. నైట్ టైం చేసుకుంటాను, ఈవినింగ్ మాత్రం పిల్లల్ని ఖచ్చితంగా ఆడిపించేస్తాను అనమాట. అలా బయటికి తీసుకెళ్ళి ఈరోజు క్రికెట్ ఆడుకుంటున్నారు అనమాట. వాళ్ళు గల్లీ క్రికెటర్స్ అనమాట. వాళ్ళు ఒక చేతిలో బ్యాట్ బాల్ చూడండి ఎలా ఉరుకుతున్నాడు. మా చిన్నోడైతే వాళ్ళని తోసేసుకొని మరీ ఉడుకుతున్నాడు అనమాట. వాడైతే ఇంకా పెద్ద కట్టెతో ఆడుతున్నాడు బాల్ని. బ్యాట్ తీసుకున్నాను అంటే ఆహా కాదంట, స్టిక్తో ఆడుతాడంట క్రికెట్ని. అలా కాసేపు వాళ్ళని ఎంగేజ్ చేసేసుకున్నాను. ఇంకా ఇంటికి వచ్చేసి మళ్ళీ డైలీ ఇంకా మధ్యాహ్నం చేసినవే ఉంటాయి, ఇంకా అవే అన్నీ అడ్జస్ట్ అయిపోయాయి అనమాట ఆ రోజుకైతే. ఇంక ఈవినింగ్ రొటీన్ కూడా ఇంకా అంతే సేమ్ యాజ్ యూజువల్ అనమాట. ఇంటికి వస్తాను మళ్ళీ అన్నీ వాషింగ్ క్లీనింగ్ అవన్నీ ఉంటాయి కదా, ఇంకా అవన్నీ క్లీన్ చేసేసుకొని ఇంకా నైట్ పడుకున్నాం అనమాట. మ్యూజిక్ యాడ్ చేస్తాను, చూసేయండి.